హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెకండ్ సెషన్ ఏప్రిల్కి సంబంధించి లాస్ట్ 2 days ఎలా అయితే ట్రెండ్ నడిచిందో ఇవాళ April 6th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ కూడా అలాగే ఉంది. అందులో పర్టికులర్గా ఎవరైతే జేఈ మెయిన్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారో, లేదా ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా ఫిజిక్స్ చేయగలుగుతున్నారో వాళ్ళందరికీ ఫిజిక్స్ పేపర్ అయితే ఈజీగానే ఉంది. ఈజీ అంటే చాలా ఈజీగా ఉందనే చెప్పొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనవరిలో ఎలా అయితే స్టూడెంట్స్ ఫిజిక్స్ ఈజీ అనే మాట చెప్పారో ఇప్పుడు కూడా అదే ట్రెండ్. ఫిజిక్స్ అనేది ఈజీ వెన్ కంపేర్డ్ టు కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే ఫిజిక్స్ పేపర్ అనేది ఈజీ ఉందని చెప్తున్నారు. దాదాపుగా ప్రతి స్టూడెంట్ కూడా 70-75 తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. ప్రతి స్టూడెంట్ అంటే బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అని అర్థం. నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ అయితే మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను ఈసారి ట్రెండ్ ఎలా కనపడుతుందంటే క్వశ్చన్ పేపర్స్లో టైం వేస్ట్ చేయడం కోసం, అంటే టైం కిల్ చేయడం కోసం వాళ్ళ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే కెమిస్ట్రీలో మ్యాట్రిక్స్ మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కెమిస్ట్రీలో అయితే క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ క్వశ్చన్సే ఉంటున్నాయి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ థియరిటికల్ క్వశ్చన్సే ఉన్నాయి. బట్ ఫార్చునేట్ మనకు తెలియదు, కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఈసారి ఆర్గానిక్ ఇనార్గానిక్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిజికల్ క్వశ్చన్స్ అయితే తక్కువ ఉన్నాయి ఇవాళ పేపర్లో కూడా, మార్నింగ్ పేపర్లో కూడా. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అండ్ దట్టు న్యూమరికల్ క్వశ్చన్స్లో ఇంతకుముందు ఓన్లీ ఫిజికల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈసారి ఇవాళ మార్నింగ్ పేపర్లో కూడా ఎక్కువగా ఫిజికల్ కెమిస్ట్రీ ఒక 5 క్వశ్చన్స్ ఉంటే, ఇనార్గానిక్ ఆర్గానిక్ అనేది అవి కూడా 5 to 6 క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కెమిస్ట్రీకి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఒక 30 minutes 40 minutesలో చేయగలిగే స్టూడెంట్ కూడా ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా టైం కేటాయించాల్సి వస్తుంది. సో అందువల్ల కెమిస్ట్రీ అనేది అంత ఈజీగా లేదు వెన్ కంపేర్డ్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే. ఒక మోడరేట్ లెవెల్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, యాజ్ ఇంతకుముందు చెప్పినట్టే మ్యాథమెటిక్స్ పేపర్ అయితే లెంగ్దీగానే ఉంటుంది. ఒక 3 to 4 క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటున్నాయి, కొద్దిగా టఫ్ కాన్సెప్ట్ ఉంటున్నాయి తప్ప ఒక 5 to 6 క్వశ్చన్స్ వెరీ ఈజీగా ఉంటున్నాయి. ఒక 13 to 17 క్వశ్చన్స్ బాగా లెంగ్దీగా ఉంటున్నాయి అనేటువంటి మాట అయితే ప్రతి స్టూడెంట్ చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ అనేది టైం కిల్ చేస్తుంది. ఒక 13 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్ చేయగలిగిన వాళ్ళకి మ్యాథమెటిక్స్లో 99% రావడానికి అవకాశం ఉంది, ఓన్లీ మ్యాథమెటిక్స్లో. సో మ్యాథమెటిక్స్లో 13 క్వశ్చన్స్ అనేది మనం కట్ ఆఫ్ అనేది పెట్టుకోవచ్చు. కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితే 18 క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు. ఫిజిక్స్ కనుక చూసినట్లయితే 21-22 క్వశ్చన్స్ కూడా కట్ ఆఫ్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఇవాళ పేపర్ మార్నింగ్ షిఫ్ట్ 1 April 6th షిఫ్ట్ 1 పేపర్ పరిస్థితి ఏంటంటే ఫిజిక్స్ అయితే ఈజీ, కెమిస్ట్రీ అయితే మోడరేట్గా ఉంది. అంటే మోడరేట్ నుంచి ఒక లెవెల్ డిఫికల్టీ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఆర్గానిక్ కొద్దిగా రాని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మ్యాథమెటిక్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ లెంగ్దీ. సో ఓవరాల్గా ఇవాళ పేపర్ ఎలా ఉంది అంటే మోడరేట్ పేపర్ అనే చెప్పొచ్చు. బట్ ఫిజిక్స్ బాగా వచ్చిన వాడికి పేపర్ అయితే ఇట్స్ ఓకే అంటే ఈజీ ఏం లేదు, యావరేజ్ పేపర్ అనే అర్థం. అంటే మోడరేట్ పేపర్ అనే అర్థం. అంత టఫ్ పేపర్ కాదు, డెడ్ ఈజీ పేపర్ కాదు. బట్ ఫిజిక్స్ వలన స్కోర్ ఎక్కువగా చేయడానికి అయితే అవకాశం అయితే వచ్చింది. ఇది April 6th సంబంధించింది. అయితే మ్యాథమెటిక్స్లో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జనవరి క్వశ్చన్స్ కనుక చేసుకోగలిగితే సేమ్ అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. వెయిటేజ్ కూడా అంతే. వెక్టార్స్లో 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. క్యాలిక్యులస్ అయితే కొద్దిగా తక్కువ, 4 to 5 క్వశ్చన్స్ కనపడుతున్నాయి. జామెట్రీ 5 క్వశ్చన్స్ ఎన్నో వచ్చినట్టున్నాయి. అలాగే ఆల్జిబ్రా అయితే ఎక్కువ పార్ట్ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఆల్జిబ్రా. సో మీ ప్రిపరేషన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం వచ్చిన మన దగ్గర ఉన్నటువంటి 4 పేపర్స్ అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు పేపర్స్ కావాలి అనుకుంటే ఫణిసర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. దాని నుంచి మీకు నిన్న జరిగిన పేపర్స్, మొన్న జరిగిన పేపర్స్ కూడా అందులో ఫ్రీ మెటీరియల్ దాంట్లో ఉంటే చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.